this is Priya. Welcome to SV9 News. పౌర సరఫరాల వ్యవస్థ ప్రక్షాళన చేయడం జరుగుతుంది అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో పౌర సరఫరాల వ్యవస్థ ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్లో మంత్రి మన్నారు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలల్లో 155 కోట్ల విలువైన 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని తెలిపారు. వీటిలో 26,000 మెట్రిక్ టన్నుల పేదల బియ్యం ఉందన్నారు. పార్టీలకు అతీతంగా కలిసి పనిచేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేద్దామని అన్నారు. అక్రమ రేషన్ బియ్యం తరలించిన వారిపై 6A కేసుతో పాటు 41A కింద నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కాకినాడ పోర్టును అడ్డుగా మార్చుకుని ఊహించిన విధంగా గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం భావిస్తుంది అని, కాకినాడలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలువురు తన దృష్టిని తీసుకురావడానికి జరిగిందన్నారు. కొత్త ప్రభుత్వంలో చిన్న సమస్యలు ఏర్పడతాయని, వాటిని పరిష్కరించే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే మరికొన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై ఎండి వీరపాండేయన్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. వ్యవహరిస్తాం, అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. థ్యాంక్ యూ. ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం. రెండో విషయం, రైస్ ఏం తీసుకెళ్తున్నారు ఏంటి మాకు సంబంధం లేదని మీరు అంటున్నారు. అది కొంతవరకు కరెక్ట్, కానీ జరుగుతున్న వాస్తవాలు కూడా మీకు వివరించాలి కదా. దాదాపు మేము సీజ్ చేసిన అమౌంట్లో 50% పీడిఎస్ రైస్ అని మాకు అనుమానం ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా మేము దానికి అనుగుణంగానే మేము నడుచుకుంటూ ముందుకెళ్తాం. అందులో భాగంగానే మేము 6A కేసెస్ పెట్టి కలెక్టర్ గారు దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దాదాపు 165 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు తీసుకోబోతున్నారు. పెనాల్టీస్ ఉంటాయి, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి. పోలీస్ అధికారులు కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది. వాళ్ళందరికీ 41A నోటీసులు ఇచ్చి లీగల్గా జరగాల్సిన అరెస్టులు కానివ్వండి, లీగల్ ప్రాసెస్ కానివ్వండి, అవన్నీ కూడా సక్రమంగానే జరుగుతాయి. దయచేసి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది ఏంటంటే, ఇందులో మీరు భాగస్వాములు. ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు కలెక్టర్ గారు, యువర్ స్టేక్ హోల్డర్స్ అని. సో మీరు స్టేక్ హోల్డర్స్గా ఉన్నారు కాబట్టి యూఆర్ ఫ్రీ టు టాక్. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా సమస్య పరిష్కారం కోసం మీరు జిల్లా అధికారిగా మన కలెక్టర్ గారిని మీరు కలవండి. ఆ సమస్య కోసం మీరు పరిష్కారం కోసం మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్తే ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతామో దాని గురించి తప్పకుండా చేస్తాం. కానీ విత్ ఇన్ ద లీగల్ స్ఫియర్ మా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్, అదేవిధంగా న్యాయబద్ధంగా మేము తీసుకోవాల్సిన కొన్ని చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం. మీ వ్యాపారాల్లో కానివ్వండి, మీకు ఆటంకాలు కలిగించాలని కానివ్వండి, లేదా కష్టపడి మా హమాలీ సోదరులు ఎవరైతే పాపం ప్రతిరోజు పోర్టులో అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. అది ప్రభుత్వం తరఫున మీకు మాటిస్తున్నాను. ఒక 2-3 రోజుల్లో ఎక్కడ కూడా ఇటువంటి బాటిల్ నెక్స్ లేకుండా ట్రాఫిక్ మూవ్మెంట్లో కానివ్వండి, బార్జెస్ మూవ్మెంట్లో కానివ్వండి, అదేవిధంగా షిప్ వెసల్స్ గురించి కూడా మీరు ప్రస్తావించారు. మీకు కూడా ఒక షెడ్యూల్ మీకు అర్థమయ్యే విధంగా, సో దట్ మీకు డెమరేజెస్ ఛార్జెస్ రాకుండా మీకు ఏ విధంగా వెసులుబాటు కల్పించాలో ఒక క్లారిటీ తీసుకొస్తారు. దాని ప్రకారంగా మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఫోర్కాస్టింగ్ తప్పకుండా బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్, ఎందుకంటే మళ్ళీ 14th 15th వస్తుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ది వీక్ కలెక్టర్ గారు కొత్త యాక్షన్ ప్లాన్ ఇనిషియేట్ చేసి మీ అందరితో కూడా మళ్ళీ క్లారిటీగా మీకు ఈ సమాచారం అందిస్తే ఇటువంటి అపోహాలు అనుమానాలు లేకుండా దయచేసి మీరు కూడా ఈ ప్రాసెస్లో మిమ్మల్ని కూడా భాగస్వాములుగా మేము కోరుకుంటున్నాం కాబట్టి ఆ పాత్ర మీరు కూడా పోషించమని మిమ్మల్ని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. స్థానిక శాసనసభ్యులు కూడా నేను కోరేది ఏంటంటే, దయచేసి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అంతిమంగా మీటింగ్ అరేంజ్ చేస్తాం, అవకాశం అని చెప్తే ఈరోజు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఎప్పుడు లేనిది ఇప్పుడు ఇక్కడ లేట్ అవుతుంది లోడింగ్ అన్లోడింగ్ విషయంలో అని చెప్పడం జరిగింది. ఎప్పుడు లేనిది ఇప్పుడు జరుగుతుందంటే కారణం మీకు అందరికి తెలుసు. గతం నుంచి కూడా, గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మేము కూడా అనేక సార్లు మాట్లాడడం జరిగింది. ఏదైతే పేదలకు ఇచ్చే బియ్యం అంతా కూడా
అక్రమంగా తరలిస్తున్నారు. దాన్ని అరికట్టాలని గతంలో కూడా మనం చెప్పాం. దాన్ని అధికారం వచ్చిన తర్వాత మంత్రివర్యులు దాన్ని అరికట్టాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వచ్చారు, అన్నీ కూడా చెకింగ్ చేయడం, ఎక్కడైతే ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారో అరికట్టాలి అని వారి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో మన కోర్టు నుంచి వెళ్ళే యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా దాన్ని చేయాలనే ఆలోచనతో ఈరోజు కొత్తగా మనకి చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. పెట్టి అక్కడ చెక్ చేసి లోపలికి పంపించాలి. సరే, ఆ సమయంలో మనకి డిలే అవుతుందన్న సంగతి ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిందని తెలిసింది మనకి. మేము కూడా చెప్పాం, కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, డిలే అయిపోతుంది, ఫాస్ట్ చేయగలిగే ఏదైనా ఆలోచించండి అని చెప్తే మీరు రకరకాల ఐడియాస్ ఇచ్చారు. మీరు కూడా గొడవ దగ్గర చెక్ చేయండి, అక్కడ చెక్ చేస్తే ఇక్కడికి వచ్చే లోపల మాకు ప్రాబ్లం ఉండదు, స్పీడ్గా అయిపోతుందని ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఫోర్ట్ బయట పెడితే అక్కడ స్పీడ్గా అవుతుందని కొన్ని ఆలోచనలు ఇచ్చారు మీరు. అదేవిధంగా డే టైం చేస్తున్నారని నైట్ టైం చేయట్లేదని కూడా చెప్పారు మీరు. అది కూడా చెప్పాం కలెక్టర్ గారికి. ఈరోజు మంత్రివర్యులు వచ్చారని వారికి కూడా డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అంటే మీరు కూడా సహకరించాలి. ఎందుకంటే ఏదైతే ఈరోజు అక్రమంగా జరుగుతుందో ఈ విషయం అరికట్టడానికి ఈ నిర్ణయం గతంలో లేదు కదా. గతంలో మీరు సాఫీగా చేసుకునేవారు. అప్పుడు ఇటువంటి అరికట్టాలని నిర్ణయం వస్తే అప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది. కానీ ఎవరు చేయలేదు. దాన్ని అరికట్టాలని ఆలోచనతో చేస్తున్న పని ఇది.